తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఖరారయ్యారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ మాట ఇవ్వగా ఇచ్చిన మాటను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. దీంతో కోదండరాంతో పాటు మీర్ అమీర్ అలీఖాన్ ను పెద్దల సభకు పంపనున్నారు. 2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్కు సిఫారసు చేసింది. అయితే ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. నిబంధనల మేరకు వీళ్ళిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ విషయంపై దాసోజు, కుర్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గతంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2 స్థానాలకు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్కు సిఫారసు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తాజాగా ఆమోదించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం మద్దతును ప్రకటించారు. దీంతో కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా కోదండరాంకు అవకాశం వచ్చింది.